నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. అటు అధికారులు ఇటు లీడర్లు ఆంధ్రప్రదేశ్లో అరెస్టులు కలకలం రేపుతున్నాయి. అక్రమార్కులపై కొరడా ఝడిపిస్తోంది కూటమి సర్కార్. అయితే కక్ష సాధింపు రాజకీయాలంటోంది వైసీపీ. దీంతో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. త్వరలోనే జగన్ అరెస్ట్ అంటూ బాంబు పేల్చారు తెలుగు తమ్ముళ్లు. రేపో మాపో అంటూ పొలిటికల్ సర్కిల్స్ లోనూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందుకీ జగన్మోహన్ రెడ్డిది స్వయంకృతాపరాధమా? ఆయన ఇరుక్కుపోయారా? ఆయన కావాలని ఇరికించారా? గతంలో చేసిన తప్పులే కొంపముంచాయా? అరెస్టుల నుంచి ఆయన బయటపడేదెలా? ఇంతకీ రాజన్న బిడ్డ అభిమన్యుడా అర్జునుడా? చంద్రవ్యూహాన్ని ఛేదించగలడా? జగన్ చుట్టూ కంచెపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. రెడ్ బుక్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కొంతమంది అధికారులు, నేతలు రెచ్చిపోయారు. తమ పరిధి, స్థాయి మరిచి వ్యవహరించారు. ఇష్టారాజ్యంగా తెలుగుదేశం కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించారు. దీంతో రెడ్ బుక్ లో అందరి పేర్లను రాశారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వ్యాఖ్యలు పెను దుమారం సృష్టించాయి. కొంతమంది గుండుపోటు వస్తుంది. రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది బాత్రూమ్ లో కాలు జారి చెయ్యరగొట్టుకున్నారు. అర్థమైందా రాజా? రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది గుండుపోటు వస్తుంది. రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది బాత్రూమ్ లో కాలు జారి చెయ్యరగొట్టుకున్నారు. అర్థమైందా రాజా? రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది గుండుపోటు వస్తుంది. రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది బాత్రూమ్ లో కాలు జారి చెయ్యరగొట్టుకున్నారు. అధికారంలోకి వచ్చాక అందరి అకౌంట్ సెటిల్ చేస్తానని నారా లోకేష్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. కానీ అప్పట్లో చిన్నబాబు హెచ్చరికలను లైట్ తీసుకున్నారు వైసీపీ నేతలు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, బోరుగడ్డ అనిల్, పోసాని లాంటి లీడర్లంతా రెచ్చిపోయారు. దీంతో అనుకున్నట్టుగానే రెడ్ బుక్ ఓపెన్ చేశారు లోకేష్. ఏడాది కాలంగా వైసీపీ లీడర్లకు, జగన్తో అంటకాగిన ఆఫీసర్లకు చుక్కలు చూపిస్తున్నారు చిన్నబాబు. వల్లభనేని వంశీ పరిస్థితి చూశాక ఫ్యాన్ పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు అరెస్టుతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. అంతటితో ఆకుండా లిక్కర్ స్కామ్ లో వైసీపీ అధినేత జగన్ కుడిభుజంగా చక్రం తిప్పిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వైసీపీ నేతలకు దిక్కు తోచట్లేదు. లోకేష్ రెడ్ బుక్ లో పలువురు నేతలు, అధికారుల పేర్లున్నట్టు సమాచారం. పోలీస్ ఆఫీసర్లు సునీల్, సంజయ్, పిఎస్ఆర్ ఆంజనేయులు, రిషాంత్ రెడ్డి, జాషువా, పరమేశ్వర్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, తిరుమలేశ్వర్ రెడ్డి నేమ్స్ ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగింది. వీరంతా వైసీపీ హయాంలో నిబంధనలను గాలి కుదిలేసి జగన్ చెప్పిందే చేశారనేటువంటి ఆరోపణలున్నాయి. హిట్ లిస్ట్ లో వల్లభనేని వంశీ, పొన్నవోలు సుధాకర్ రెడ్డి, పోసాని మురళీకృష్ణ, బోరుగడ్డ అనిల్, గోరంట్ల మాధవ్, కొడాల్ నాని, ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో ఇప్పటికే కొందరు జైలు పాలయ్యారు. దీంతో అందరి దృష్టి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై పడింది. త్వరలోనే జగన్ అరెస్ట్ ఖాయమంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. నిజానికి జగన్ పై లోకేష్ కు ఉన్న కసి అంతా ఇంత కాదు. ఏపీ ప్రజలు ఎప్పుడూ చూడలేరనుకున్న రెండు విషయాలు జగన్ వల్ల జరిగాయన్న ఆక్రోశం చంద్రబాబులో మిగిలిపోయింది. మచ్చలేని నేతగా 40 ఏళ్లు రాజకీయం చేసిన చంద్రబాబు అవినీతి కేసులు ఇరికించేందుకు వైఎస్ఆర్ వంటి నేతలు వేసిన ఉచ్చు నుంచి సునాయాసంగా తప్పించుకోగలిగారు. ప్రధాని మోడీపై తిరగబడిన కేంద్రం ఆయన్ను ఏ కేసులోనూ ఇరికించలేకపోయింది. ఇలా ప్రత్యర్థులకు దొరకకుండా తప్పించుకున్న చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పేరుతో కటకటాల పాలు చేశారు జగన్. తన తండ్రిని 50 రోజుల పాటు రాజమండ్రి జైల్లో నిర్బంధించడాన్ని లోకేష్ జీర్ణించుకోలేకపోయారు. అందుకే లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపేందుకు ముహూర్తం ఖరారు చేశారనే ప్రచారం ఊపందుకుంది. ఇటీవల ప్రధాని మోడీతో లోకేష్ ఏకాంతంగా జరిపిన చర్చల్లోనూ అరెస్ట్ అంశంపై చర్చించారట. అనుకున్న ప్లాన్ యథాతథంగా అమలైతే మరికొన్ని రోజుల్లోనే జగన్ అరెస్టు తథ్యమంటున్నారు తెలుగు తమ్ముళ్లు. చంద్రబాబును బంధించిన రాజమండ్రి జైల్లోనే జగన్ ను ఉంచాలన్నది టీడీపీ కార్యకర్తల కోరికగా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశంపైన ఇవాళ డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు. నమస్కారం వెంకటేశ్వర రెడ్డి గారు. అలాగే టీడీపీ నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. నమస్కారం అండి. అలాగే మస్తాన్ రావు గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, జూమ్ లో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి మస్తాన్ రావు గారు. సో ముందుగా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో లిక్కర్ స్కామ్
కేసులో నెక్స్ట్ అరెస్ట్ జగన్ అని టీడీపీ లీడర్స్ ప్రచారం చేస్తున్నారు. అంటే ప్రాథమిక సాక్ష్యాధారాలని బట్టి చూస్తే అక్కడ అరెస్ట్ అయినటువంటి ధనుంజయ రెడ్డి, కసిరెడ్డి వీళ్ళందరూ ఇచ్చినటువంటి ప్రాథమిక వాంగ్మూలం ఏదైతే ఉందో దాంట్లో జగన్ ప్రోద్బలంతోనే మేము ఈ స్కామ్ కి పాల్పడ్డామని చెప్పినట్టు తెలుస్తోంది. అంటే మరి ఇవన్నీ బేస్ చేసుకుని చూస్తే జగన్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా లేదా? మీ పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది దీనిపైన? ముందుగా రాజ్ న్యూస్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. మీరేసిన క్వశ్చన్కి ఇందాక వేసిన బయటే సమాధానం. లోకేష్ బాబు గారు అధికారంలోకి వస్తే మేము రెడ్ బుక్ రాస్తాం, అందరినీ అరెస్ట్ చేస్తాం అని చెప్పింది అమలు జరుపుతున్నాడు. ఇందులో మళ్ళీ ప్రత్యేకించి వీళ్ళందరూ చెప్పారు, వాళ్ళ రిపోర్టు ప్రకారం జగన్ వైపే చూస్తుంది, ఇవన్నీ ఏంటంటే సాకులు. వాళ్ళు ఏమైతే అనుకున్నారో అధికారంలోకి వస్తే ప్రతిపక్షం అనేది లేకుండా, ప్రశ్నించేవాళ్ళు అనేవాళ్ళు లేకుండా అరెస్టులతోటి భయపెట్టాలనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశం ప్రకారం అరెస్ట్ చేస్తున్నారు. అయితే మేము ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నామంటే, మీరు ఎన్ని అరెస్టులు చేసినా, ఎంత భయపెట్టాలని చూసినా, మేము ప్రతిపక్షం నుంచి అధికారంలోకి వచ్చిన వాళ్ళం. 9 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి 16 నెలలు మా అధ్యక్షుడు జైల్లో ఉండి మా మీద అనేక రకాల కేసులు, అనేక రకాల దాడులు అన్ని చవి చూసి మేము అధికారంలోకి వచ్చిన వాళ్ళం. మాకు జైళ్లు కొత్త కాదు, బెయిళ్లు కొత్త కాదు. మీరు భయపెట్టాల్సిన పని మాకు లేదు. ఇక్కడ మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, పరిపాలన పక్కదారి పట్టించి రాష్ట్రంలో ఆడబిడ్డల మాన ప్రాణాల దగ్గర నుంచి, హామీల దగ్గర నుంచి, సంక్షేమ పథకాల దగ్గర నుంచి వీటన్నిటిని పక్కన పెట్టేసి కేవలం అరెస్టులు, రెడ్ బుక్, జగను. రేపు జూన్ 4వ తారీఖుకి కౌంటింగ్ అయిపోయి 12 నెలలు గడుస్తుంది. 1 సంవత్సర కాలంలో ఇప్పటి వరకు మీరు ఏ మీటింగ్, అధికారిక అసెంబ్లీ సమావేశాల దగ్గర నుంచి ఏ అధికారిక ప్రోగ్రాం తీసుకున్నా, ఏ ఎమ్మెల్యే నోట మాట విన్నా, ఏ మంత్రి మాట విన్నా, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి మాట విన్నా, లోకేష్ గారి మాట విన్నా, మేము ఇది చేశాము అని చెప్పకుండా జగన్, వైసీపీ, గత ప్రభుత్వం అని చెప్పేసి వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళకి ఒక భయం పట్టుకుంది. అదేంటంటే, మనం చెప్పిన హామీలన్నీ అబద్ధాలు, ఎట్లాగో మనం ఇది అమలు జరపలేము. ఒక పక్క సంవత్సర కాలం గడిచిపోయి రోజులు తరుముకొస్తున్నాయి, ఎన్నికల మీదకు వస్తున్నాయి, ఎక్కడా కూడా ప్రజలు మనల్ని తిరగనివ్వట్లేదు, గ్రామాల్లో గ్రామ సభలు కూడా జరిపే పరిస్థితిలో లేకుండా ఉన్నాం, ప్రజానాయకులు ఎవరు గ్రామాలకు వెళ్లకుండా అధికారులు పంపించే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి కేవలం ఏదో ఒక గుడ్డగాల్చి నెత్తినేసి ఈ అరెస్టులు చేస్తే ప్రజలు నమ్ముతారనే భ్రమలో ఉన్నారు. మీకు ఒక విషయం నేను ఇక్కడ సూటిగా చెప్పదలుచుకున్నాను. ఆల్రెడీ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఒకప్పుడు కాలంలో ఒక నాయకుడి మీద, ఒక ప్రజానాయకుడి మీద కానీ ఒకప్పటి కాలంలో ఏదన్నా కేసు పెడితే అయ్యో పాపం ఏమి లేకుండా పెట్టరే, ఏదో జరిగి ఉంటుందని ఒక అనుమానం ఉండేది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారనే భావన సామాన్య ప్రజల్లో కూడా ఉంది. అంటే స్కామ్ అయితే జరగలేదు, ఖచ్చితంగా జరగలేదు. కక్ష సాధింపుతోనే. ఇంకొక మాట అమ్మా, మీరు ఈ 12 నెలల కాలంలో పెట్టిన కేసులు చూసుకోండి, ఒకటన్నా రుజువు కాలేదు, ఒకటన్నా రుజువు అయ్యే పరిస్థితిలో లేవు. నెలకొకరిని ఒక స్కీముల వారీగా టాపిక్స్ డైవర్ట్ చేయడం కోసం, అమ్మఒడి అడుగుతారనుకుంటే ఒకరి మీద కేసు పెడతారు, రైతు భరోసా అడుగుతారనుకుంటే ఒకరి మీద కేసు పెడతారు, మహిళల భద్రత గురించి అడుగుతారనుకుంటే ఒకరి మీద కేసు పెడతారు. ఇట్లా కేసులు పెట్టేసి టాపిక్ ని డైవర్ట్ చేసేసి పబ్బం గడుపుకుంటున్నారు. మీరు గడపండి. ప్రజలకి ఈ సంవత్సర కాలంలో మీరేం చేశారో మీరు చెప్పలేకపోతున్నారు, మీరు అభివృద్ధి ఏం చేశారో చెప్పలేకపోయారు. పైగా సంక్షేమ పథకాలు వేసాం. ఒక పక్క ఆసుపత్రుల్లో మందు బిడ్డలకు డబ్బులు లేవు, సంక్షేమ హాస్టల్లో పిల్లలకు భోజనాలు లేవు, ప్రభుత్వ పాఠశాలలు నడపడానికి నిధులు లేవు, కనీసం ఏ సంక్షేమ పథకం కూడా అమలు చేయాలని డబ్బులు లేవని చెప్పేసి ప్రభుత్వమే చెప్తుంది. అలాంటి ప్రభుత్వం తల్లికి అన్నం పెట్టలేని ఆయన పిన్నమ్మకి బంగారు గోజులు కొనిపెడతాడన్న సామెతగా ప్రపంచ రాజధాని కడతాను, గతంలో వచ్చినప్పుడు ప్రపంచ రాజధాని కడతానని చెప్పేసి
వాన వస్తే కారే భవనాలు కట్టాడు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత గాలేస్తే కూలే గోడలు కట్టాడు. ఓకే, గాలేస్తే కూలి గోడలు కట్టాడు. ఇక్కడ మనకి నడవడానికి, జీతాలు ఇవ్వడానికి, ప్రభుత్వం జరగడానికే డబ్బులు లేవని వాళ్లే చెబుతూ, అప్పులు తెస్తున్నామని చెప్పింది మళ్ళీ ప్రపంచ రాజధాని కడతాను, ఒలింపిక్స్ పెడతాను, బుల్లెట్ ట్రైన్ తెస్తాను, శ్వేత భవనాలు నిర్మిస్తాను, ఓకే, రైట్, ఇవన్నీ చెప్తున్నారంటే ఎవరిని మభ్యపెట్టడానికి, ఎవరిని మాయ చేయడానికి? ప్రజలకేం తెలియదు అనుకుంటున్నారా? రైట్, ఓకే. రామచంద్ర గారు, సో మొత్తానికి ఎట్లాంటి నేరం చేయలేదు, ఆ స్కామే జరగలేదు, అనవసరంగా కక్ష సాధింపు రాజకీయాలకు ఆ రోజే మీరు ఫిక్స్ అయ్యారు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి. అదే ఈ రోజు మీరు చేసి చూపించబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెరిసేది లేదు, భయపడేది లేదు, అరెస్టులు ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు వైసీపీ లీడర్. ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి సోదరుడు వెంకటేశ్వర రెడ్డికి, వీక్షిస్తున్నటువంటి రాజ్ న్యూస్ ప్రేక్షకులకి అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ మేము ఏదో దొంగ కేసులు పెడుతున్నాం అనేది వాళ్ళ ఆరోపణ. 2019-14 టైంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది నాతో పాటు చాలా డిబేటుల్లో, అట్లనే ప్రెస్ మీటుల్లో, సోషల్ మీడియాలో క్లియర్గా చెప్పాం ఏం అవినీతి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, ఎలా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని వీళ్ళు పణంగా పెట్టి లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు అనేది మేము ఆ రోజే చెప్పాం. ఎగ్జాంపుల్గా చెప్తున్నాం, 2019లో గవర్నమెంట్లోకి రాగానే ఇసుకని దొరకకుండా, సామాన్య ప్రజలకి ఇసుక అనేది దొరకకుండా, ఆ ఇసుకని అక్రమంగా ఎవరైతే వాళ్ళు అరెస్ట్ కాబడ్డా వంశీ కానివ్వండి, నాని కానివ్వండి, అట్లాగే పేరుని నాని కానివ్వండి, వీళ్ళందరూ అక్రమంగా హైదరాబాద్కి, బెంగళూరుకి, చెన్నైకి ఆంధ్రప్రదేశ్ ఇసుకని అక్రమంగా దోచుకెళ్ళినటువంటి వ్యక్తులు. ఆ రోజు మేము చెప్పాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019-24లో బైజూస్ అని ఒక సంస్థతో వీళ్ళు ఒక స్టేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక టైఅప్ పెట్టుకుంది. దాన్ని ఏం చెప్పారంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటటువంటి విద్యార్థులందరినీ ఉన్నతంగా తీర్చిదిద్దటానికి ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొస్తున్నాం అని చెప్పి ఒక బూచిని చూపించి ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తున్నాం, పిల్లలందరినీ, పేదవాళ్ళందరినీ కూడా ఉన్నతంగా తీర్చిదిద్దాం అని చెప్పేసి వీళ్ళు చేసింది ఏంట్రా బాబు అంటే, వేల కోట్ల రూపాయలని బైజూస్కి దోచిపెట్టారు, ఒక ప్రైవేట్ సంస్థ. ఇక్కడ గవర్నమెంట్ వ్యవస్థలో బ్రహ్మాండమైనటువంటి క్వాలిఫైడ్ డిఎస్సి ద్వారా క్వాలిఫై వచ్చినటువంటి టీచర్లు ఉన్నటువంటి వ్యవస్థని, ఈ వ్యవస్థ పనికిరాదు అన్నట్టుగా బైజూస్ తీసుకొచ్చి పిల్లలకి ప్యాడ్లు ఇస్తే, ఐప్యాడ్లు ఇట్లాంటివి ఇస్తే వీళ్ళు ఉన్నతంగా చదువుకుంటారు, వీళ్ళందరినీ చదివిస్తా అని చెప్పి ఒక చూపించి బైజూస్ కంపెనీతో ఒక అగ్రిమెంట్ చేసుకుని వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి పరిస్థితి. తర్వాత ఈ రాష్ట్రంలో లిక్కర్, ఇవాళ మనం చూసాం, మేము ఆ రోజు చెప్పి ఇవాళ చెప్తున్నాం. మీ ఇంటి ముందుకి కూరగాయలు అమ్ముకునేటువంటి ఒక చిన్న వర్తకుడు వస్తే, ఒక బుట్ట తీసుకుని వస్తే, వాడి దగ్గర కూడా డిజిటల్ పేమెంట్కి కావాల్సినటువంటి క్యూఆర్ కోడ్ ఉంది. భారతదేశం ఇవాళ ఒక ఆర్బీఐ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ ఈజీగా పేమెంట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ యూపీఐ పేమెంట్స్ తీసుకొచ్చి ఒక క్యూఆర్ కోడ్ పెట్టి 10 రూపాయలు కూరగాయలు కొనుక్కుంటేనే వాడికి మనం ఆన్లైన్లో ఫోన్పే ద్వారానో, గూగుల్ పే ద్వారానో మనం డబ్బులు పే చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కొన్ని లక్షల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరిగి కొన్ని లక్షల కోట్ల క్యాష్ చేతులు మారేటటువంటి పరిస్థితి. అక్కడ మీరు డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టట్లేదు, క్యాష్ ఎందుకు తీసుకుంటున్నారని ఎన్నోసార్లు మేము క్వశ్చన్ చేసాం. క్వశ్చన్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేశారు, లేదు పేదవాడి దగ్గర అది ఉండదు, ఇది ఉండదు, ఈజీగా ఉండాలంటే, పేదవాడికి మందు కొనుక్కోవాలంటే ఈజీగా ఉండాలంటే వాడికి క్యాష్ అయితే ఈజీగా ఉంటుంది, డిజిటల్ పేమెంట్ వాడికి చేత కాదు, లేకపోతే తాగిన మైకంలో వాడు 100 రూపాయలు కొట్టబోయి 500 రూపాయలు కొడతారు. సో పేదవాడిని కాపాడటం కోసం మేము డిజిటల్ పేమెంట్ పెట్టట్లేదని చెప్పారు. ప్రజలందరినీ కూడా ఒకటే ఆలోచించమని చెప్తా ఉన్నా. 2014-19 టైంలో ఒక క్వార్టర్ బాటిల్ 70 రూపాయలు లేకపోతే 100 రూపాయలు ఉండే క్వార్టర్ బాటిల్ని 2019-24 వైసీపీ గవర్నమెంట్లో అదే క్వార్టర్ బాటిల్ 200 రూపాయలు ఎందుకైంది, 170 రూపాయలు ఎందుకైంది?
ఎందుకైంది? వీళ్ళు ఎవరైతే డిస్టిలరీస్ ఉన్నారో, ఈ మద్యాన్ని తయారు చేసే వాళ్ళు ఉన్నారో, ఆ మద్యం తయారు చేసే అటువంటి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి మర్యాదగా మేము చెప్పినట్టు వినకపోతే మీ డిస్టిలరీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని చెప్పి వాళ్ళందరినీ బెదిరింపు చేసి వాళ్ళ దగ్గర వీళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళకి ఏం చేసేవాళ్ళు, రాయల్టీ కట్టేవాళ్ళు, అంటే దానికి రెంట్ కట్టేవాళ్ళు ఆ ఫ్యాక్టరీకి. ఒక క్వార్టర్ బాటిల్ తయారు చేయడానికి సపోజ్ ఒక 10 రూపాయలు 15 రూపాయలు అవుతుంది చీప్ లిక్కర్ తయారు చేయడానికి. దానికి ఒక 20 రూపాయలు క్వార్టర్కి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఎవరైతే డిస్టిలరీ యాజమాన్యం ఉన్నారో వాళ్ళకి క్వార్టర్కి 20 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇదే క్వార్టర్ని ప్రజల దగ్గరికి వచ్చేసరికి 200 రూపాయలు అయ్యేది. ఈ గ్యాప్ అంతా డబ్బులు ఎక్కడికి పోతా ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి జేబులో పోతున్నాయి అని చెప్పి ఇప్పుడు కాదు, గత 3-4 సంవత్సరాల క్రితం నుంచి తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది. మేము చాలా సందర్భాల్లో, చాలా డిబేటుల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రెస్ మీట్లో చెప్పాం, దయచేసి యూపీఐ పేమెంట్ని ఇంట్రడ్యూస్ చేయండి, ఆన్లైన్ పేమెంట్ని ఇంట్రడ్యూస్ చేయండి, క్యాష్ తీసుకోవద్దు అని చెప్పాం. వినలేదు. మేము ఆ రోజు చేసిన ఇంకొక ఆరోపణ ఏంటంటే, ఫ్యాక్టరీ నుంచి ఒక 100 కేసులు తయారు చేస్తే ఆ ఫ్యాక్టరీలో ఒక 50 కేసులకు మాత్రమే గవర్నమెంట్లో లెక్క ఉంటుంది. గవర్నమెంట్ పర్చేజ్ చేసినట్టుగా, ఇక్కడ షాపుల్లో అమ్మినట్టుగా. ఎందుకంటే షాపులన్నీ గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి, ప్రైవేట్ వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. వైన్స్లన్నీ గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి. సో లెక్కలు ఎవరికీ తెలియదు. ఆ డిస్టిలరీ వీళ్ళ చేతిలో ఉంటుంది. ఎన్ని కేసుల మద్యం ఆ ఫ్యాక్టరీలో తయారు చేసామనేది వాళ్ళకి తప్ప ఇంకొకటికి ఎవరికి తెలియదు. ఎందుకంటే ఏ ఆఫీసరు, ఎక్సైజ్కు సంబంధించినటువంటి ఏ ఆఫీసరు ఆ ఫ్యాక్టరీ మీదకి రైడ్కి వెళ్ళడు. ఏ జిఎస్టీ అధికారులు వాళ్ళ ఫ్యాక్టరీ మీదకి వెళ్ళరు రైడ్కి, ఎందుకంటే సీఎంకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి. దీంట్లో 100 కేసులు తయారు చేస్తే 100 కేసులు 50 కేసులేమో గవర్నమెంట్ అమ్మినట్టుగా రికార్డులో ఉంటుంది. మిగతా 50 కేసులకి ఎట్లాంటి రికార్డు ఉండదు. గవర్నమెంట్ ఇన్లెట్లో పర్చేజింగ్ దాంట్లో అది కనపడదు, ఇక్కడ సేల్స్లో అది కనపడదు. ఆ 50 కేసులు డైరెక్ట్గా 20 రూపాయలకు ఒక్కొక్క బాటిల్ తయారైతే 200 రూపాయలకు అమ్మినటువంటి బాటిల్లో 180 రూపాయలు గ్యాప్ ఉంటే, ఈ 180 రూపాయల్లో 150 రూపాయలు జగన్ జేబుల్లోకి వెళ్తే ఆ 20-30 రూపాయలు అధికారుల జేబుల్లోకి వెళ్ళి అధికారులు మాట్లాడుకుంటూ ఉండటం కోసం. అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగిందని మీరు ఆరోపిస్తున్నారు కదా, ప్రధానంగా ఆ మనీ లాండరింగ్ అనేది ఎక్కడ జరిగింది? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, ఇవాళ మీరు రియల్ ఎస్టేట్ తీసుకోండి, ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాం. రియల్ ఎస్టేట్లో సబ్ రిజిస్టర్ వాల్యూ ఎంత ఉంటుంది? ఒక్కో చోట గవర్నమెంట్ వాల్యూషన్ ఇక్కడ డిక్లేర్ చేస్తుంది, ఇక్కడ ఈ గజం 5,000 రూపాయలు ఉంటుంది అని అంటారు. కానీ ప్రైవేట్కి వచ్చేసరికి మార్కెట్ రేట్ ఎట్లా ఉంటుంది? 50,000 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు. ఈ గ్యాప్ ఉంది కదా, ఈ బ్లాక్ మనీ అంతా ఎక్కడికి వెళ్తుంది? సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుందని మేము చెప్పినప్పుడు అప్పటికైనా మేల్కొని డిజిటల్ పేమెంట్ని, ఆన్లైన్ పేమెంట్ని తీసుకొచ్చుంటే మిమ్మల్ని ఎవరు శంకించడానికి అవకాశం ఉండేది కాదు. ఇంత విమర్శలు జరుగుతున్న ఆనాటి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, అందరూ కూడా అవినీతి జరుగుతుందని కోడై కూసిన, పత్రికలు, మీడియా అంతా కూడా కోడై కూసినా కానీ ఎక్కడా కూడా వాళ్ళకి పట్టనట్టుగా క్యాష్ రూపంలోనే డబ్బులు తీసుకున్నారు. ఈ క్యాష్ అంతా కూడా ఒక షాప్లో ఒక 100 కేసులు సేల్ అయిందమ్మా, ఒక 50 కేసులు గవర్నమెంట్ లెక్కలో వెళ్తుంది. మిగిలిన 50 కేసులకు సంబంధించి ఒక 50,000 1,00,000 రూపాయలు వచ్చింది అనుకుందాం. షాపుకి 1,00,000 రూపాయలు చొప్పున వేసుకుంటే స్టేట్లో ఎన్ని షాపులు ఉంటాయి? ఎన్ని వేల లక్షల కేసులు సేల్ ఉంటుంది ప్రతిరోజు. ఈ డబ్బంతా కూడా మాఫియాలోకి వెళ్ళి, మీరు తెలుసు మనకి హవాలా ఉంది, మనం ఇక్కడ డబ్బులు ఇస్తే వాళ్ళు అక్కడ డబ్బులు ఇస్తారు అనేది హవాలా మనం చూస్తూ ఉన్నాం. ఆ లెక్కలోనే వీళ్ళు ఆ ఫ్యాక్టరీల వాళ్ళకు కూడా మాకు డబ్బులు, అవినీతి డబ్బులు బంగారం రూపంలో ఇవ్వండి, క్యాష్ తీసుకురాగలిగితే క్యాష్ తీసుకొచ్చి ఇవ్వమంటే అంత క్యాష్ తీసుకొచ్చి ఇచ్చేటువంటి పరిస్థితి వాళ్ళకి లేదు. కాబట్టి బంగారం బజార్లో అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి బంగారు బిస్కెట్స్, ఆ బిస్కెట్ల రూపంలో వీళ్ళకి చెల్లించారు. అయితే లోకేష్ రెడ్ బుక్ లో ఫస్ట్ టార్గెట్స్ అందరూ అయిపోయారు, ఇక నెక్స్ట్ టార్గెట్ జగనే, అరెస్ట్ తథ్యం అనేటువంటి మాట ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు? ఆ రోజు ఎవరైతే నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఆయన మీద ఏ అధికారులు, పోలీస్ అధికారులు ఆయన మైక్ లాగేసుకున్నారు, స్టూల్ లాగేశారు, ఆయన ప్రసంగించడానికి వీల్లేదని నెట్టేశారు, కార్యకర్తలను కొట్టారు, పాదయాత్ర సజావుగా సాగటానికి వీలు లేకుండా ఎన్నో ఆటంకాలకు సృష్టించారు. ఆయన వెహికల్స్ని కూడా తీసుకెళ్లి, లోకేష్ గారి వెహికల్స్ని కూడా పోలీస్ స్టేషన్లో పెట్టారు.
అప్పుడు లోకేష్ గారు చెప్పారు, ఎవరైతే ఈ అధికారులు చట్టంకి వ్యతిరేకంగా నాకు ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేసుకునేటువంటి హక్కు నాకుంది, నేను పర్మిషన్స్ అడిగాను, మీరు పర్మిషన్స్ ఇచ్చిన తర్వాతనే నేను పాదయాత్ర చేశాను, నా పాదయాత్రకి ఆటంకాలు కలిగిస్తా, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా నన్ను ఇబ్బందులు పెడతా ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేస్తాను, ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా చేశారో వాళ్ళని రెడ్ బుక్ లో రాస్తాను, వీళ్ళ మీద ఎంక్వైరీలు జరుగుతాయని మాత్రమే ఆయన చెప్పారు. అంతే తప్పితే జగన్మోహన్ రెడ్డి పేరు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు, మిథున్ రెడ్డి పేరు, కొడాల నాని పేరు, వల్లభనేని వంశీ పేరు రెడ్ బుక్ లో రాయాలి. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు మాత్రం లోకేష్ ఉన్నారు కదా, దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు జగన్ అని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇచ్చారు కదా గట్టిగానే. అదే చెప్తుంది. ఇప్పుడు ఏమీ లేని దాంట్లోనే స్కిల్ డెవలప్మెంట్ కేసులో కొన్ని లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి ఎటువంటి ఆధారాలు లేకుండా అప్పటికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన, దేశమే కాదు ప్రపంచమే గుర్తించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా చంద్రబాబు గారి మీద, వాటి మీద ఎంక్వైరీలు వేసినప్పటికీ కూడా ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేనటువంటి పరిస్థితి. తర్వాత 4 సంవత్సరాలు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చినటువంటి అవినీతిలో ఎక్కడా వాళ్ళు నిరూపించలేకపోయారు, ఆయన అరెస్ట్ చేయలేకపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇతన్ని అరెస్ట్ చేసి అవినీతి ఆరోపణలు పెట్టి 16 నెలలు జైల్లో ఉంచారో అక్కడ కక్ష పెట్టుకుని చాలాసార్లు ఇది చంద్రబాబు నాయుడు గారే కాంగ్రెస్ సోనియా గాంధీ గారితో రాహుల్ గాంధీ గారితో మాట్లాడి ఈయనే వాళ్ళకి ఈ నెట్ అరెస్ట్ చేయొచ్చో సలహా ఇచ్చి వీళ్ళు కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు బంధించారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి ఆరోపణ. 16 నెలలు కోర్టులు ఎందుకు బెయిల్ ఇవ్వలేదు? సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్నాయి. బహుశా నేను అప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నానమ్మా, ప్రపంచ చరిత్రలో ఏ ప్రధానమంత్రి కొడుకు కానివ్వండి, లేకపోతే యుఎస్, యూకే వీటిల్లో ఎవరైతే ప్రెసిడెంట్లు ఉంటారో ఆ ప్రెసిడెంట్ల పిల్లలు కూడా బహుశా ఎక్కడ కూడా మనం ఒక 50-100 సంవత్సరాల చరిత్రలో ఇక్కడ జరిగినటువంటి అవినీతిని ఎక్కడ మనం చూసి ఉండం. ఓకే, 6 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి, ఆయన టీము విజయసాయి రెడ్డి వీళ్ళు చేసినటువంటి అవినీతి, ఈ అవినీతి వల్ల ఏం జరిగింది? శుభ్రంగా పనిచేసుకున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు జైల్లో కూర్చున్నారు, రైట్, చాలా మంది సస్పెండ్ అయిపోయారు. లక్షల కోట్ల రూపాయలు. ఇప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పటికి అయితే వైసీపీ ఆరోపిస్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడేమో మీరు కక్ష సాధింపు రాజకీయాలు అని చెప్పేసి వైసీపీని తిట్టిపోశారు. ఇప్పుడు మరి జగన్ అరెస్ట్ చేయడానికి మీరు వస్తున్నప్పుడు మాత్రం ఇది కక్ష సాధింపు కాదు, జగన్ నేరస్తుడు, జగన్ చేశాడు, స్కామ్ కు పాల్పడ్డాడు అని మీరు అభియోగాలు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలకు నేనే చెప్తా ఉన్నాను, మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజుకు మేము అరెస్ట్ చేయాల, అరెస్టు చేస్తామని మేము చెప్పాలా. మా ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు కానీ, ఎక్సైజ్ మినిస్టర్ కానీ, లేకపోతే నారా లోకేష్ గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేస్తున్నామని మేము చెప్పటం లేదు. ఎవరికైతే ఈ అవినీతి సొమ్ము అనేది చేరిందో, ఎవరైతే ఆయన ఓఎస్డీగా ఉన్నారు, ఆయన పర్సనల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ కుట్రలో భాగం అయ్యి ఈ డబ్బులన్నింటినీ, గోల్డ్ అన్నింటినీ ఎవరికి చేర్చారో అంతిమంగా దాంట్లో ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో లబ్ధిదారుడు ఎవరో చివరిగా లబ్ధి పొందినటువంటి వ్యక్తి ఈ లక్షల వేల కోట్ల రూపాయలు ఎవరి దగ్గర అరెస్ట్ చేస్తామని చెప్తున్నాం. లబ్ధి పొందిన వ్యక్తి ఎవరో మీకైతే క్లారిటీ ఉంది కదా? మాకు కాదమ్మా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈవెన్ వైసీపీ నాయకుడికి, కార్యకర్తకు కూడా క్లారిటీ ఉంది. రైట్ అండి, ఓకే. మస్తాన్ రావు గారు 2 విషయాలు మీ విశ్లేషణ ద్వారా అందించండి. ఒకటి, లిక్కర్ ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని వైసీపీ హయాంలో ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసి అప్పుల కోసం మళ్లించారు అనేటువంటిది ఆరోపణ. అయితే ఈ వ్యవహారాన్ని ఎందుకు కేంద్రం అంత సీరియస్ గా ఎందుకు తీసుకోవట్లేదు అనేది ఒకటి. తర్వాత కక్ష సాధింపు రాజకీయాలకు ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుంది? చంద్రబాబు అధికారంలో ఉంటే జగన్ అరెస్ట్ చేయాలని, జగన్ అధికారంలో ఉంటే చంద్రబాబును అరెస్ట్ చేయాలని, ఈ రకంగా ఈ అరెస్ట్ల పర్వమే నడుస్తోంది తప్ప ప్రజా పాలనని గాలికి వదిలేశారు అనేటువంటి ఆరోపణలు అప్పటి ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వంలో ప్రజల ఫీలింగ్ అది. సో మొత్తానికి దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడనుంది? ఈ 2 విషయాల్లో మీ విశ్లేషణ.
గుడ్ ఈవినింగ్ అండి. రాజేష్ ప్రేక్షకులకి ప్రారంభంలో ఉన్న వైసీపీ తెలుగుదేశం ఇప్పుడు మీరు అడిగిన ఎక్స్ప్లెయిన్ ఏంటంటే దీనికి సంబంధించి లిక్కర్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఏంటంటే ఆయన మేనిఫెస్టోలో చెప్తుంటే ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ సంబంధించి అంటే మద్యం నిషేధం దశల వారీగా అమలు చేస్తాం. 2024లో పూర్తిగా నిషేధించిన తర్వాతే ప్రజలను ఓట్లు అడగడానికి వెళ్తాం, లేకపోతే వెళ్ళడం. సో దానిలో భాగంగా ప్రజలకు షాక్ కొట్టేలాగా మద్యం ధరలు పెంచామనేది వాళ్ళ యొక్క మంత్రులు, నాయకులు అందరూ పదే పదే చెప్తాం. అయితే ఇదంతా కూడా ప్రభుత్వం వైపు నుంచి ఉంది. అయితే ఇక్కడ గతంలో ఏంటంటే మన పారదర్శక పాలన కానీ ఇప్పుడు మన అకౌంట్స్ ఏ సంస్థ అయినా, టీవీ సంస్థ అయినా లేకపోతే ప్రభుత్వ సంస్థ అయినా ప్రైవేట్ సంస్థ అయినా కూడా ప్రపంచం అంతా కూడా బిసులు వైవైపోయాయి. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే 99,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మధ్యంలో జరిగాయో దానికి సంబంధించి డిజిటలైజేషన్ లో కేవలం 400 కోట్లు 600 కోట్ల జరిగింది. మిగతా 98,000 కోట్ల రూపాయలు దగ్గర దగ్గర క్యాష్ రూపంలో జరిగింది. ఇది మనం చెప్పింది కాదు, ఇది వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రస్తుత ఎంపీ, గతంలో వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు గారు 20 నిమిషాల సేపు అసలు మద్యం కుంభకోణం ఎలా జరిగింది ఏంటి అనేది భారత పార్లమెంట్ సాక్షిగా అందరికి చెప్పారు. సో అది అక్కడ ఏంటంటే అక్కడ మళ్ళీ ఏదైతే కేంద్ర సంస్థలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఎందుకంటే ఢిల్లీలో కానీ ఛత్తీస్గఢ్ లో కానీ జరిగినప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెంటనే అక్కడ ఎంటర్ అయిపోయింది. ఇది పారదర్శకంగా జరగలేదు, దీనికి ఎంత బ్యాక్స్ ఉన్నాయి, మనీ ల్యాండరింగ్ జరిగింది. సో అక్కడ ముఖ్యమంత్రిని అదేవిధంగా మనీష్ సిసోడియాని ఇంకా కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి పక్కన తెలంగాణకు సంబంధించి కేసీఆర్ గారు కుమార్తె అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారి బంధువు శరత్చంద్రారెడ్డి గారిని కూడా ఆ కేసులో అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి మళ్ళీ ఇక్కడ మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారి కుమార్తె కూడా అరెస్ట్ చేశారు. సో ఈ నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ లో అంత పెద్ద ఎత్తున కుంభకోణం జరిగినప్పుడు ఎందుకు దీని వెనకాల ఎందుకు జోక్యం తీసుకోలేకపోయింది అనేది ప్రజలకు అందరికీ నివేదించడానికి చేస్తుంది. సో అక్కడ ఎస్కో అకౌంట్ కానీ లేదంటే ఇప్పుడు వస్తున్న ఇవన్నీ చూసినా కూడా ఒక్కొక్కటి వెలుగు చూస్తా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇవాళ మద్యం కేసులో అరెస్ట్ అయిన వాళ్ళకి ఇస్తే మామూలు వ్యక్తులు కాదు, దానిలో పెట్టిన వాళ్ళని. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీకి సంబంధించి లోక్సభలో నాయకులుగా ఉన్నారు. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు అయితే అసలు వైఎస్ఆర్సీపీకి సంబంధించి పార్లమెంటరీ పార్టీ నాయకులుగా ఉన్నారు. సరే మొన్న 10 నెలల క్రితం ఆయన అక్కడి నుంచి వచ్చేసారనుకుంది. బట్ అదేవిధంగా కసిరెడ్డి గారు కానీ, అదేవిధంగా ధనంజయ రెడ్డి గారు కానీ, కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరినీ చూస్తూ ఉంటే ఏంటంటే జగన్ గారి చుట్టుపక్కల మొత్తం కూడా అరెస్ట్ అయిపోయి ఇప్పుడు జగన్ గారి కోసమా అన్నట్టుగా ఆగిన పరిస్థితి. ఇదంతా ఎప్పుడు ప్రజలు కానీ ఎవరైనా ఏంటి నమ్ముతారంటే ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు దాదాపు 3,200 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. దానికి సంబంధించి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టారు, సినిమాలు తీశారు, కార్పొరేట్ హాస్పిటల్స్ లో పెట్టుబడులు పెట్టారు, అదేవిధంగా బంగారాన్ని పెద్ద ఎత్తున స్వీకరించారు ముడుపుల రూపంగా కూడా చెప్తాం. వీటికి సంబంధించి ఏదో రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే బంగారం ఎక్కడ ఉందనేది కానీ తేల్చి ప్రజలకు చెప్పినప్పుడు వాస్తవంగా ప్రజలకు అర్థమైంది 3,200 కోట్ల కుంభకోణం. లేదంటే మరో స్కిల్ కేసు లాగే ఉండిపోతుంది. ఇదేదో ప్రత్యర్థి పార్టీకి సంబంధించి రాజకీయాలకు సంబంధించి ఇదొక కేసుగా మారిపోయే అవకాశం ఉంది. నేనేమంటానంటే ఇప్పుడు ఎస్పీ అకౌంట్కి వెళ్ళినా, హవాలా ద్వారా వెళ్ళినా, మనీ లాండరింగ్ కూడా ఖచ్చితంగా ఏదైతే దుర్వినియోగం అయితే ఉంటామో, ఎందుకంటే తాగుబోతుతో ఎక్కువ మంది పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళు కష్టపడిన సొమ్ముని వాళ్ళు సాయంత్రానికి ఒక క్వార్టర్ ప్లాట్ చేయాలంటే అది మంచిదా చెడ్డదా అనేది అది వేరే అంశం. అది తాగుతూ ఉంటారు. వాళ్ళని షాక్ కొట్టేలాగా పెంచామని చెప్పి ఆ డబ్బు నిజంగా దోచుకున్నట్టు కనుక నిజమైతే ప్రజలందరూ కూడా యావగించుకునే పరిస్థితి, అసహించుకునే పరిస్థితి కూడా వస్తారు. వాళ్ళ యొక్క చెమటొక్కల నుంచి వీళ్ళ యొక్క బంగారాన్ని కోరుకోవడం అనేది. సో అదంతా కూడా నిరూపించాల్సిన అంశం. రెండోది ఏంటంటే జగన్ గారు వాళ్ళ మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే ఈ కేసుకు సంబంధించి అనుకుంటా డైరెక్ట్ గా చెప్పకపోయినా ఒక కేసులో ఒక అప్రూవర్ గా ఒక కథను పెంచారు. అప్రూవర్ గా అంటే మనకు తెలిసి ఏంటంటే విజయసాయి రెడ్డి గారు దీనికి సంబంధించి ఫస్ట్ చెప్పింది. మిథున్ రెడ్డి గారు, నేను, లేకపోతే ఆయన అంటే వాసుదేవ రెడ్డి గారు, సత్యప్రసాద్ ఎక్సైజ్ అధికారి, వీళ్ళందరం కసిరెడ్డి గారు కూర్చొని మా ఇంట్లోనే ఇదంతా పథక రచన చేశామనేది ఆయన చెప్పారు. ఆ తర్వాత మరి సీఎంఓలకు సంబంధించి ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు ఆయన చెప్పారో మనకు తెలియదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారంటే ఒక అప్రూవల్ తీసుకొచ్చి లేని సాక్ష్యాధారాన్ని సృష్టించి
ఈ విధంగా కుంభకోణాన్ని క్రియేట్ చేశారు, అరెస్ట్ చేసుకుంటా వెళ్తున్నారు అనేది ఆయన పరోక్షంగా చెప్పారు. అవును. సో అది ఆ మాటను కూడా మాకు గమనించారు. అంటే ఏంటి, జగన్ గారి దగ్గరికి అంటే చుట్టుపక్కల ఇప్పుడు మనం చూసినట్లయితే కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, నితిన్ రెడ్డి గారు కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ ఆయన వెళ్ళిపోయారు. అదేవిధంగా ధనుంజయ గత 5 ఏళ్లలో కీలక స్థానాల్లో ఉన్న వీళ్ళందరూ దాంట్లో ఎటువంటి సందేహం లేదు, వాళ్ళందరూ వచ్చారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ దిశగా ఈ అడుగులు పడుతున్నాయనే విధంగా జరుగుతాం. అంటే టీడీపీకి సంబంధించిన ఆయన చెప్పారు కానీ కొన్ని మీద చెప్పారండి, జగన్ గారు అరెస్ట్ అయ్యారనే భయం కనిపిస్తా ఉందని ఆయన ఓపెన్ గానే చెప్పారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఇవన్నీ కూడా దర్యాప్తుకి సంబంధించి కొన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి ఎవరు ఏం మాట్లాడద్దు అనేది మంత్రివర్గంలో మంత్రులందరికీ కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆల్రెడీ దీనిలో ప్రవేశించింది ఈ దర్యాప్తుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ. సరే అది పవన్ కళ్యాణ్ గారు ఒత్తిడి చేస్తున్నారా, చంద్రబాబు గారు ఒత్తిడి చేస్తున్నారా, లోకేష్ గారు ఒత్తిడి చేస్తున్నారా, వీళ్ళకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు ఇప్పుడు ఆయన జైల్లో పెట్టారనేది, లేదంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టాలి. అది కూడా అవన్నీ జగన్ చంద్రబాబు ఏ రూమ్ లో అయితే ఉన్నారో అదే రూమ్ లో పెట్టబోతున్నారు, మొత్తం అది కూడా ఫిక్స్ అయిపోయిందని చెప్తున్నారు. అది దాని జరుగుతా ఉంది. సరే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఒత్తిడి చేస్తారా, ఒత్తిడి పని చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి అమిత్ షా గారికి నరేంద్ర మోడీ గారు పర్మిషన్ తీసుకున్న తర్వాత అది వాస్తవంగా మన అక్కడ నిరూపించలేకపోయినా ఆ విధమైన వార్తలు మనం చూసాం. అప్పుడు కూడా పర్మిషన్ తీసుకున్నారండి. బీజేపీ కానీ కేంద్రం కానీ రాజకీయాల్లో భాగంగా ఇరు పార్టీలతో ఈ విధంగా గేమ్ ఆడుతుందా అనేది కూడా పాయింట్. అయితే ఏంటంటే మనం ఏంటంటే ఆల్రెడీ విభజించిన ఆంధ్రప్రదేశ్ ఒక పక్కన ఈ ప్రతీకార రాజకీయాలతో వీళ్ళు ఒక పార్టీ మరో పార్టీ ఈ విధంగా చేసుకుంటా ఉంటే అక్కడ అభివృద్ధి ఎటుపోతుంది. ఒక పక్కన అప్పుడు కుప్పైపోతున్నారు రాష్ట్రం. మరి ఇక్కడ ఉన్న యువత కానీ, లేకపోతే నిరుద్యోగులు కానీ, లేకపోతే ఎవరైతే ఇక్కడ అన్ని కుటుంబాలు ఉన్నాయో, ఎందుకంటే మనకు టెక్నికల్ గా చూస్తే 1,45 లక్షల బీపీఎల్ కార్డులు ఉన్నాయండి. 4 కోట్ల మంది ఉంటే దగ్గర 3 కోట్ల మంది బీపీఎల్ కింద ఉన్నట్లుగా మనకి సాంకేతికంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. బీపీఎల్ కార్డులు ఉన్నాయి, అందరూ బియ్యం తీసుకుంటున్నారు. సో అలాంటి ఆంధ్రప్రదేశ్ ని వీళ్ళు ఇట్లా ప్రతీకార రాజకీయాలు లేకపోతే ఉన్నా లేని కేసులో పెట్టుకుంటా ఒకళ్ళకొకళ్ళు, లేకపోతే సినిమా చూపిస్తా ఉన్న ఒకళ్ళు, వాళ్ళు కనుక్కుంటా ఉన్న ఒకళ్ళు, లేకపోతే మీరు కొడితే కొట్టించుకోండి, జైలుకి వెళ్తానికి రెడీగా ఉండండి ఒకళ్ళు, ఈ విధంగా చెప్తా ఉంటే మరి జైలుకి వెళ్తాం అంటే రాసుకోమంటున్నారు అందరినీ, గ్రామ స్థాయి నుంచి కూడా పుస్తకాలు పెట్టుకొని రాసుకోమంటారు. ఇట్లా ప్రతీకార రాజకీయాలతో వెళ్తా ఉంటే రేపు మరి ఎగనెస్ట్ గా తీర్పులు ఇస్తున్నారనో లేకపోతే మరి ఆ విషయాలతో రాలేదు నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు కోర్టుల్లో కూడా వ్యతిరేకమైన ఆ పార్టీతో ఇంకొకరు వ్యతిరేకమైన రిమాండ్లు కానీ ఈ విధమైన వీళ్ళు కేసులు పెడితే అక్కడ రిమాండ్లు వస్తుంది. మరి న్యాయమూర్తుల పేర్లు కూడా రాస్తారా తెలియదు, నాకు డౌట్ అనిపిస్తుంది ప్రజలు. అంటే నేననేది ఏంటంటే అసలు నిజంగా రెడ్ బుక్ పాలన ఇక్కడ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రెడ్ బుక్ మీదే సుప్రీంకోర్టుకైనా హైకోర్టుకైనా వెళ్ళాలి. అది చట్ట విరుద్ధం ఉంది, వీళ్ళు చట్ట వ్యతిరేకంగా చేస్తా ఉన్నారు, ఈ విధంగా అరెస్టులు చేస్తా ఉన్నారు, రెడ్ బుక్ రాసుకున్నారు, లోకేష్ గారు పెద్ద రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ చట్ట వ్యతిరేకం అసలు ఆయన మంత్రివర్గంలో కొనసాగడానికి వీల్లేదు, ఈ విధంగా రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తా ఉన్నారు, పోలీసుల్ని చేతిలో ఉంచుకున్నారని లోకేష్ గారి మీద కంప్లైంట్ చేయొచ్చు. ఆ దిశగా వైసీపీ ప్రయత్నం చేస్తుందో అడుగుదాం మస్తాన్ రావు గారు, ఒక్క నిమిషం. సో వెంకటేశ్వర రెడ్డి గారు, సోదరులు నల్లపాటి రామచంద్ర ప్రసాద్ గారు, మస్తాన్ రావు గారు 10 నిమిషాలకు పైన దాదాపుగా 15 నిమిషాలకు పైన చెప్పారు. వాళ్ళు 20 నిమిషాలకు పైన మొత్తం చెప్పారు. ఎక్కడా కూడా పరిపాలన గురించి ప్రభుత్వం గురించి కాకుండా గమనించి నేను ముందుగా చెప్పినట్టే కేసుల గురించి మాట్లాడుతున్నారంటే ఈ 12 నెలలు అసలు వీళ్ళేం చేయలే. ఇక మీ కేసులు అంటారా, కేసులు మీరు పెడతారు, ఆ విషయం మాకు తెలుసు, కోర్టులు నిర్ణయిస్తాయి. ఎవరైనా పోలీసులు కేసులు పెట్టినంత మాత్రాన, ప్రభుత్వాలు కేసులు పెట్టినంత మాత్రాన ఎవరు దోషులు కాదు. అలా దోషులుగా నిర్ధారించి వస్తే ఈ భారతదేశంలో ఎవరు మిగలరు, రాజకీయ నాయకులు ఎవరు మిగలరు, కోర్టులు నిర్ణయిస్తాయి. అసలు ఈ సిట్ అనేది ఈ కేసులో, ఎస్పెషల్లీ ఈ లిక్కర్ కేసులో సిట్ విచారించే కేసు కాదు ఇది. సిట్టు అనర్హం దీనికి. ఎందుకంటే వాళ్ళు చెప్పే పద్ధతి ప్రకారమే ఇది జిఎస్టీకి సంబంధించింది, యూపీఐ ట్రాన్స్ఫర్కి సంబంధించింది అని చెప్తున్నారు. దీన్ని ఈడీ కానీ
లేదా సిబిఐ కానీ అవును. సెంట్రల్ జిఎస్టికి సంబంధించిన దానికి కానీ లేదా కేంద్ర థర్డ్ పార్టీ ఎంక్వైరీ అనేది జరగాల. ఈడీ ఎంటర్ అయిందని చెప్తున్నారు కదా. ఈడీ ఎంటర్ అయింది అనేది ఎవరు చెప్పాలి? ఈడీ చెప్పాలి. అంటే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే కూడా 10 పెద్దది ఏపీ అది లిక్కర్ ఎవరు స్కామ్ అని చెప్తున్నారు? చెప్తున్నారు. అప్పుడు అది ఎవరు చెప్తున్నారమ్మా? టీడీపీ నాయకులు, అవును. కూటమి నాయకులు చెప్తున్న మాట. ఇప్పుడు వాళ్ళు అరెస్టులు చేయాలి, భయభ్రాంతులకు గురి చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు చెప్పే మాటలు. కానీ కోర్టులు ఏం చెప్తున్నాయి? కోర్టులు ఏం చెప్పాలి? కోర్టులో నిర్ణయించినవే ఫైనల్ అవుతాయి. అవును. కోర్టులో నిర్ణయించినవి ఫైనల్ అవుతాయి. వాళ్ళు గనక చెప్పేది నిజమైతే, వాళ్ళకి గనక ధైర్యం ఉంటే, వాళ్ళకి గనక దమ్ము ఉంటే, డిస్టిలరీస్ ఎవరి పేరు మీద ఉన్నాయి, డిస్టిలరీస్ ఎవరి పేరు మీద ఉన్నాయి, అసలు ఆ జీవో బ్రాండ్స్ జీవో తెచ్చింది ఎవరు, ఏ టైంలో ఆ జీవో వచ్చింది, వీటన్నిటి మీద మొత్తం సవివరంగా ఈడీ ఎంక్వైరీ చేయమనండి. జిఎస్టీకి సంబంధించిన సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ జరపమనండి. ఇవన్నీ జరిగితే తెలుస్తుంది. ఇప్పుడు జగన్ హయాంలో రిటైల్ ప్రైస్ కాకుండా బ్లాక్ లో అమ్మినటువంటి ఎక్కువ వచ్చినటువంటి ఆదాయాన్ని జగన్ అకౌంట్ కి పంపించారా లేదా, జరిగిందా లేదా? ఎక్కడ వీళ్ళు చెప్పే కాకమ్మ కథలు, చందమామ కథలు, పిట్ట కథలు ఇవన్నీ కూడా ఇంకెవరికన్నా చెప్పమానండి. ఈ కథలన్నీ ప్రజలు విని 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 విసిగిపోయారు. ఒక పత్రికల్లో రాసుకొని, టీవీల్లో చెప్పుకొని, విషయం ఎక్కడైతే విషయం వీక్ గా ఉంటుందో అక్కడ పబ్లిసిటీ పీక్ గా ఉంటుంది. వీళ్ళు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారంటే అక్కడ విషయం లేదు. అంతే, విషయం లేదు. విషయం ఉంటే ఏం చేయాలి? చర్యలు తీసుకోవాలి. విషయం ఉంటే చర్యలు తీసుకోవాలి. మీకు ఏదైనా ఆధారాలు దొరికితే చర్యలు తీసుకోండి, తప్పేం లేదు. నేరం ఎవరు చేసినా పార్టీ రహితంగా ఎవరు చేసినా నేరమే. నేరస్తుడే. వాడి కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు. ఇది క్లియర్. మీరు చర్యలు ఎలా తీసుకోవాలి? ఎక్కడైతే వీళ్ళ డొలతనం బయటపడుతుందో, వీళ్ళ ఆరోపణలు ఎక్కడ బయటపడతాయో, ఎక్కడ వాళ్ళ డిస్టిలరీ యజమానులు మొత్తం ఈ కేసులో ఇరుక్కుంటారో అన్న ఉద్దేశంతో ముందుగానే ఈడీ చేయాల్సిన ఎంక్వైరీని సిట్టేసి ముందుగానే వీళ్ళనేదో అరెస్ట్ చేసి విచారణను పక్కదారి పట్టించడం కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నారు. క్లియర్ గా ఎక్కడైతే వాళ్ళు ఇరుక్కుంటారోనని. ఓకే, ఇప్పుడు డిస్టిలరీస్ మొత్తం కూటమి ప్రభుత్వ పెద్దలవే. ఇప్పుడున్న డిస్టిలరీస్ మొత్తం కూటమి ప్రభుత్వం. మీరు ఆరోపిస్తున్నట్టుగా డిస్టిలరీస్ అంతా కూటమి ప్రభుత్వ పెద్దలే అయితే అసలు ఈ స్కామ్ గురించి అసలు వాళ్ళు ఎందుకు రైజ్ చేస్తారు? విచారణ తప్పించడం, కేవలం విచారణను తప్పించేసి సిట్టేసేసి దీన్ని ప్రాపగాండ చేసి ప్రచారం చేసి ఎవరినో భయపెట్టాలని. ఏది మీరు పథకాలు ఇవ్వట్లేదని ప్రశ్నించే వాళ్ళని, గ్రామాలలో మీరు ఇచ్చిన హామీల సంగతి, మీ పరిపాలన సంగతి, పోతున్న ప్రాణాల సంగతి, ఆడబిడ్డల సంగతి, చదువుల సంగతి, సంక్షేమం సంగతి, అభివృద్ధి సంగతి, వీటన్నిటి సంగతి ఎక్కడ ప్రశ్నిస్తారు ప్రజలు? ఇవన్నీ పక్కదారి పట్టాలంటే ఏం చేయాలి? అసలు మీడియాలో వాటి గురించి చర్చ రాకూడదు. ఇంకోటి ఏదో హైలైట్ చేయాలి. ఆ హైలైట్ చిన్న గీత ముందు పెద్ద గీత గీయాలి. పెద్ద గీత గీసేసి అదేదో జరుగుతుందని చెప్పేసి ప్రజల్ని భ్రమలో పెట్టాలనుకుంటున్నారు. నేనైతే క్లియర్ గా ఒకటి చెప్తున్నాను. ఇది ఈనాడు జమానా కాదు, ఆంధ్రజ్యోతి అడ్డా కాదు. ఇవాళ సామాజిక మాధ్యమాలు, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ప్రతి సామాన్యుడి జేబులో ఉంది. ఇక్కడ మనం కూర్చున్న ఈ డిబేటు మనం చెప్పిందే మొత్తం ప్రజలు వింటారనుకుంటే భ్రమ. ఇవాళ ప్రతి ఒక్క సామాన్యుడికి విషయం తెలుసు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో గెలిచామని చెప్పుకుంటున్నారు, బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. కాబట్టి ఎలక్షన్ వచ్చే వరకు సామాన్యులు ఏం చేయలేరు. కాబట్టి ఆ ఎలక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కూటమి భయం ఏంటి? మనం ఏం చేయలేకపోతున్నాం, ఏమి చేయలేదు. ఒక పక్క రోజులన్నీ గడిచిపోతున్నాయి, ఒక పక్క ఎలక్షన్ల డేట్లు దగ్గరకు వస్తున్నాయి, ఒక పక్క ప్రజలు తిరగబడుతున్నారు. ఇవన్నీ వాళ్ళకి టెన్షన్ బిగినైంది. కాలం గడిచిపోతుంది, టెన్షన్ బిగినైంది. మనం ఇవన్నీ చేస్తున్నాం. రేపొద్దున ప్రభుత్వం మారితే
మన పరిస్థితి ఏంటి? ఫ్లైట్ టికెట్లు వేసుకొని కౌంటింగ్ బిగిన్ కాగానే ఫ్లైట్ టికెట్లు వేసుకొని విదేశాలు వెళ్ళిపోవాలా? ఓ ఆ ప్లాన్స్ లో ఉన్నారు వాళ్ళు. వీటన్నిటికీ భయం, ఎప్పుడు కూడా భయపడిన వాడు ఎక్కువ అరుస్తాడు, ధైర్యం ఉన్నవాడు నిబ్బరంగా ఉంటాడు. ఇప్పుడు మీకు ధైర్యం ఉంది, అందుకే జగన్ నిబ్బరంగా ఉంది. అది అందరూ ధైర్యం ఉంది. ఇప్పుడు నడవలేని వాళ్ళు కర్ర సహాయం కోరుకుంటారు, ధైర్యం లేని వాడు తోడు కోరుకుంటారు, ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు. గెలవలేని వాళ్ళు పొత్తు కోరుకుంటారు. అవును, ఇప్పుడు గెలవలేని వాళ్ళు పొత్తు కోరుకుంటారు. అందుకే మీరు గమనించి చూడండి, ఈ 12 నెలల్లో కూటమి విడిపోదు, మేము మళ్ళీ కలిసే పోటీ చేస్తాం, కూటమి ఎప్పటికీ 30 ఏళ్ళు ఉంటుంది. ఎవరు అడిగారు? మీరు కలిసి ఉంటారో విడిపోతారని ఎవరన్నా అడిగారా? మీరు ఎందుకు పదే చెప్పుకుంటున్నారు? అంటే మీ పని అయిపోయింది, విడిపోతే ఇక ఇంటికే అనే భయం ఎవరికి వాళ్ళకి, 3 పార్టీలకి ఎవరికి వాళ్ళకి. విడిపోతే మనం చల్లం. సరే, వాళ్ళ భయం పక్కన పెడదాం. వైసీపీ భయం ఏంటి? ఇప్పుడు మరి జగన్ అరెస్ట్ అయితే వైసీపీ ఫ్యూచర్ ఏంటి? వాళ్ళ తెలుగుదేశం వాళ్ళ ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నారు కదా. జగన్ అరెస్ట్ అయితే వైసీపీ ఫ్యూచర్ ఏంటి? ఇప్పటికే మరి మీ నాయకులందరూ ఎగ్జాంపుల్ ముందే ఉంది దీనికి, ఈ చరిత్రలోనే ఎగ్జాంపుల్ ఉంది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే 16 నెలలు జైల్లో ఉంటే తర్వాత ఏం జరిగిందో ప్రజలు చూశారు. ఓకే, ప్రజలు చూశారు. అక్కడ దాకెందుకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు, రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, వాళ్ళ పార్టీలు పోయినాయా? వాళ్ళ పార్టీలు పోయినాయా? సీఎంలు అయ్యారు. వచ్చిన వాళ్ళు సీఎం రాష్ట్రంలో అరెస్ట్ అయిన వాళ్ళు ఏమన్నా వాళ్ళ కుటుంబాలు చచ్చిపోయినాయా? వాళ్ళు ఏమన్నా వాళ్ళ పార్టీలు ఏమన్నా పోయినాయా? లేదు కదా. ఏమవుద్ది? లేదు. జైల్లో ఏమన్నా మీరేమన్నా ఘోరాలు ఏమన్నా ప్లాన్ చేశారా? ఎలిమినేట్ చేసే ప్లాన్లు ఏమన్నా చేశారా? లేదు కదా. చట్టం ఏది చెప్తే అదే చేయాలి కదా మీరు. ఓకే, చట్టం ఏది చెప్తే అల్టిమేట్ కోర్టులు ఫైనల్ కదా. కోర్టులు ఫైనల్ అయినప్పుడు మీరు విచారణ పక్కదారి పట్టించకుండా, చెయ్యాల్సిన దర్యాప్తు సంస్థలను ఎంక్వైరీ చేయకుండా మీరు ముందుగానే హడావుడిగా సిట్ ఎందుకు వేశారు? ఓకే, సిట్ ఎందుకు వేశారు? తిరుపతి విషయంలో కూడా మీరు ఒక ఎగ్జాంపుల్ చూడండి. తిరుపతి విషయంలో కూడా విషయాలన్నీ పక్కదారి పట్టించడం కోసం హడావుడిగా సిట్ వేశారు. సిట్ వేసి హడావుడి చేస్తుంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని కమిటీ వేసింది. ఓకే, కమిటీ సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చిన తర్వాత, మొట్టికాయలు వేసిన తర్వాత సో ఇప్పుడు మీరు సైలెంట్ అయ్యారు. ఈడీ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నారు మీరు, అంతే కదా? ఖచ్చితంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలి. ఓకే, జరిగితే ఈ దొంగల ముఖాలు తెల్లబోతాయి. ఈ కేకలేసి అరిసేవాళ్ళు, ఈ దొంగ అన్న సన్నంగా ఇవన్నీ బయటకు వస్తాయి. రైట్, ఓకే, ఇవన్నీ బయటకు వస్తాయి. ఈ సిట్ అనేది విచారణకి అనర్హం. ఓకే, ఎందుకు అంటే ఇది యూపీఐ ట్రాన్సాక్షన్ అని వాళ్లే చెప్తున్నారు. దీని అధిపతులు ఎవరు? ఎక్సైజ్ శాఖ అధిపతులు ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ దర్యాప్తు సంస్థలు దీన్ని కొనసాగించాలా? ఓకే, దేశంలో అన్ని ఎంక్వైరీ కొనసాగించింది దర్యాప్తు సెంట్రల్ సంస్థలు. అసలు వీళ్ళు సిట్ ఎందుకు వేశారు? వీళ్ళు అడగాలి కదా. రామచంద్ర గారు కూటమి ప్రభుత్వం చెప్తారు, ఆయన సమాధానం చెప్తారు. మేము స్వాగతిస్తున్నాం. దయచేసి తొందరగా జగన్మోహన్ రెడ్డి గారు, అలానే వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు తొందరగా సుప్రీంకోర్టుకి వెళ్ళి, అయ్యా మాకు అక్కడ సిట్ వద్దు, ఇక్కడ మీరు సిబిఐ అపాయింట్ చేయండి. రాము గారు ఒక మాట ఇంటరప్ట్ అవుతున్నారని ఏమనుకోవద్దు. నేను అసలు చెయ్యాల్సిన ఒకటి పని అంటే, మీరు చెయ్యాల్సిన పనిని ప్రతిపక్షంలో ఉన్న మమ్మల్ని మేము అడగమంటారా? అడగాల్సింది ఎవరు? మీరు చట్టాపట్టాలు వేసుకొని పైన కింద డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తూ ఒకరి సంఖ్యలో ఒకరు చేతులు వేసుకొని మీరు ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు. అసలు చేయాల్సింది మీరు కదా. చేయాల్సింది మేము అడిగేదే ఉంది, మీరే చేయండి. ఇప్పుడు మేము చెప్పేది మీరు వేసిన సిట్టికి మేము భయపడట్లేదు. క్లియర్ గా మీరు వేసే సిట్టికి మేము భయపడట్లేదు. కరెక్టే కదా. కేసు వాళ్ళ పైన పెట్టి వాళ్ళే మా పైన ఈడీ ఎంక్వైరీ చేయండి అని అడగడం తను అన్నాడు కాబట్టి చెప్తున్నా. నేను సిట్ ఏంటమ్మా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఇది ఒక పెద్ద క్రైమ్, కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. దీన్ని తేల్చాలంటే రెగ్యులర్ పోలీసులకు అప్పచెప్తే, ఆ రెగ్యులర్ పోలీసులకి చాలా కేసులు ఉంటాయి, వాళ్ళ పోలీస్ స్టేషన్లో ఉన్న కేసులే చాలా పెండింగుల్లో ఉంటాయి, వాళ్ళ వల్ల కాదు. ఇది సంవత్సరాలకు కూడా తేలదు. అట్లనే సిఐడికి ఇద్దాం. సిఐడిలో చాలా కేసులు పెండింగ్, సిఐడి చేసేది కాదు. సిట్ అంటే ఎవరు? నేను, మీరు, ఇంకొక ఆయన కాదు, థర్డ్ పార్టీ కాదు కదా. సిట్ అంటే ఆ పోలీసుల్లోనే కొంతమందిని ఒక టీముని తయారు చేసి
బాబు ఇది మీకు అప్పచెప్తున్నారా, దీన్ని మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి అంటారు. నేను చెప్తున్నాను, ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు ఈ వాటర్ బాటిల్ తయారు చేయాలమ్మా, ఈ వాటర్ బాటిల్లో నీళ్లు పోసి నీళ్లు బయట మార్కెటింగ్ చేయాలి. దీన్ని తయారు చేయటానికి, బాటిల్ తయారు చేయటానికి ఈ గ్రాన్యూల్స్ ఎన్ని కొనాలి కదా, అవును. తర్వాత దీనికి జిఎస్టీ కట్టే తెచ్చి ఉంటారుగా, తర్వాత దీంట్లో ఈ వాటర్ ప్యూరిఫై చేసి ఈ వాటర్ నింపటానికి చాలా కెమికల్స్ అవి వాడి ఉంటారు కదా, వీటన్నిటిని కూడా జిఎస్టీ పే చేసి ఎక్కడో చోట కొని ఉంటారుగా. నాకు అవినీతి చేయాలని ఉంది, నాకు అమ్మేవాడు అవినీతి చేయడుగా. ఒకళ్ళ దగ్గర మీరు మొలాసిస్ అంటారు కదా, మనం లిక్కర్ తయారు చేయాలంటే ఆ లిక్కర్ తయారు చేయడానికి మొలాసిస్ కావాలి, దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి, అన్ని తయారు చేసి ఆ కాంబినేషన్ కలిపితే మీకు లిక్కర్ బ్రాండ్ ఒకటి వాళ్ళ బ్రాండ్ వాళ్ళు అమ్ముకుంటారు. సిట్ అక్కడి నుంచి ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. వీడు ఈ ఫ్యాక్టరీ అతను ఎంత జిఎస్టీ కట్టాడు, ఎంత ఆ ఫ్యాక్టరీ నుంచి ఈ బాటిల్స్ ఎన్ని కొన్నాడు, లేకపోతే మొలాసిస్ ఎంత కొన్నాడు, అది ఎంత కొని ఇక్కడ ఎంత తయారు చేశారు, తయారు చేసింది గవర్నమెంట్ ఎంత అమ్మారు, మిగిలింది ఏమైంది అనేది సిట్టు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. దీంట్లో క్లియర్గా దొంగలందరూ దొరికారు. వాళ్ళ నాయకుడు విజయసాయి రెడ్డి 2019లో వైజాగ్ జగన్ గవర్నమెంట్ని ఏ రకంగా అధికారంలోకి రావడానికి ఒక బీహారోని తీసుకొచ్చి పీకే అనేవాడిని, ఇక్కడ ఒక కులం మీదకి మిగతా కులాలన్నింటినీ దోచి అక్కడ అవినీతి జరిగిపోతుంది, ఒక్క కులమే దోచుకుంటుంది, లేకపోతే ఆ కులమే అందరిని అణిచేస్తుందని చెప్పి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి ఈ విజయసాయి రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రావడానికి అతనికి ఉన్నటువంటి బ్రెయిన్ అంతా వాడు చేశాడు. చేసిన తర్వాత ఈ 5 ఏళ్లలో సజ్జల రామకృష్ణారెడ్డి ఇట్లాంటి వాళ్ళు అందరూ వచ్చి విజయసాయి రెడ్డిని సైడ్ లైన్ చేసి వీళ్ళంతా చేశారు. సరే, ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత విజయసాయి రెడ్డికి తెలుసు ఎట్లయినా అరెస్ట్ కాబోతాడని. సో నేనే ముందు వచ్చి బయటకు వచ్చి అప్రూవర్గా మారి జరిగిన అవినీతిని కనుక ముందు పెడితే నేను సేఫ్ అవుతాను కదా అనేటువంటి అతని ఆలోచనతో అతను వైసీపీ నుంచి బయటకు వచ్చాడు. ఎప్పటి నుంచో బయటకు రావాల్సినటువంటి వ్యక్తి ఇప్పుడు టైం వచ్చింది, బయటకు వచ్చాడు. మీ నాయకుడే నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి అధికారాన్ని వాడుకుని ఏ రకంగా క్విడ్ ప్రోకోలో లక్షల కోట్ల రూపాయలు లంచాలుగా తీసుకుని సాక్షి పేపరో, సాక్షి టీవీయో, లేకపోతే పవర్ ప్రాజెక్ట్లో ఇవన్నీ పొట్టారో, లేకపోతే హైదరాబాద్ సిటీలో ల్యాండ్స్ కొన్నారో, బెంగళూరులో ప్యాలెస్లు కట్టారో, ఇవన్నీ ఎవరు చేశారు? విజయసాయి రెడ్డి అనేటువంటి వ్యక్తి చేశాడు. ఆ విజయసాయి రెడ్డి అనేటువంటి వ్యక్తి అతని తెలివితేటలను ఉపయోగించి అదే తెలివితేటలతో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చాడు. అధికారంలో తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డిని పక్కన పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డితో ఆట ఆడిచ్చాడు. ఇవన్నీ జరిగినాయి. సిట్ అనేది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము, అది పోలీస్ అధికారుల్లో కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి పర్టికులర్గా ఈ టాస్క్ని అప్పచెప్పి ఈ మద్యం కుంభకోణంలో ఎవరెవరు ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో, ఎవరికి అంతిమంగా ఈ డబ్బులు వెళ్ళినాయో తేల్చమని చెప్పి ఒక సిట్టుని వేశారు. మేము గవర్నమెంట్ దాని పని చేసుకెళ్తా ఉంది, సిట్టు పని చేసుకెళ్తా ఉంది. వాళ్ళకు కొన్ని ఆరోపణలు, వాళ్ళకు ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకు దొరికినటువంటి ఆధారాలని బేస్ చేసుకుని ఛార్జ్ షీట్లో లేకపోతే ఏదో ఒక క్రైమ్ కట్టి తీసుకెళ్ళి కోర్టులో పెడుతున్నారు. కోర్టులో మీ లాయర్లు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, గౌరవ జడ్జి గారు అవన్నీ చూస్తున్నారు, రికార్డ్స్ అన్ని పరిశీలిస్తున్నారు. దాంట్లో ఏం లేకపోతే ఆయన బెయిల్ ఇస్తాడు జడ్జి గారు, గౌరవ న్యాయమూర్తి గారు. ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు ఇంకొక పాయింట్ కూడా రేస్ చేశారు. ఎంతసేపటికి మీరు కేసులు 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 అని ఈ మొత్తాన్ని కూడా కేసులు చుట్టే తిప్పుతున్నారు తప్ప ఈ 12 నెలల్లో కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేసింది, మీరు ఇచ్చినటువంటి హామీలో ఎంత శాతం అమలైంది చెప్తాను. ఇప్పుడు సంక్షేమం పుట్టిందే తెలుగుదేశం పార్టీతో. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన, ఇవాళ తెలుగుదేశం పార్టీ నడుస్తున్న, మధ్యలో చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు అధికారంలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలని పూర్తి స్థాయిలో చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 200 రూపాయలు ఉండేటటువంటి పెన్షన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014-19లో 2000 రూపాయలు చేసాం. 200 ఉన్నదాన్ని మీకు దాన్ని 3000 చేయడానికి 5 ఏళ్లు పట్టింది. ఒక 1000 రూపాయలు పెంచడానికి వైసీపీ ప్రభుత్వానికి 5 సంవత్సరాలు పడితే రాము గారికి ఒక విషయం గుర్తు చేయాలి. 1000 రూపాయలని 2,000 చేయడానికి 2019 మార్చిలో చేశారు. సరే, ఏప్రిల్లో ఎలక్షన్
టీడీపీ వాళ్ళు మార్చిలో 1000 రూపాయలు పెంచేసి 2000 చేశామని చెప్పుకుంటున్నారు. మేము క్లియర్ గా ఫస్ట్ చెప్పాం, ఏమని చెప్పాం, సంవత్సరానికి అంచెల వారీగా పెంచుకుంటూ వెళ్తాము, 2000 3000 చేస్తామని చెప్పాం. మా స్టేట్మెంట్ లో ఎక్కడైనా క్లారిటీ ఉంటది, సోదరులకి ఆ విషయం తెలుసు సోదరులకి. కానీ ఏంటంటే ప్రభుత్వం తరఫున మాట్లాడాలి. అక్కడ మా హామీలు ఇచ్చిన విషయం ఆయనకి తెలుసు, Yeah. ప్రజలు అడుగుతున్నారన్న విషయం ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన నిరంతరం గ్రౌండ్ లో ఉండి ప్రజల తరఫున తిరిగే వ్యక్తి, ఎప్పుడు సామాన్యులతోటి ఉండే వ్యక్తి. Yeah. ఆయనకి తెలుసు ప్రజలు అడుగుతున్నారని తెలుసు, ప్రజలు మళ్ళీ ఇది అమలు జరగకపోతే ఇబ్బంది పెడతారని ఆయనకి తెలుసు. Okay. కానీ ఈయన పరిస్థితి ఏంటంటే ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి లేదు. అక్కడ ప్రభుత్వం క్లియర్ గా ఇచ్చే ఉద్దేశంలో వాళ్ళు లేరు. కాబట్టి ఈయన ఏం చేయాలి, సమర్థించుకోవాల్సిందే. లేదా ప్రజలకి ఈయన వ్యతిరేక కాదు, ప్రజల అభిప్రాయానికి వ్యతిరేక కాదు, ఈయనకి ఇవ్వాలనే ఉంటది. ఓకే, సో ఎన్నికల స్టంట్ గా తీసుకొచ్చారని అంటున్నారు అంతే. ఎన్నికల స్టంట్ గా సర్వ అబద్ధాలతోటి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ గా, సంక్షేమానికి కాదు, అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్, రైట్, అబద్ధాల బ్రాండ్ అంబాసిడర్ తీసుకొచ్చి ఇవాళ కుంటి సాగులు చెప్పడం. ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. దానికి అంతకుముందు 3 నెలలు ఏదైతే ఎలక్షన్ ప్రాసెస్ లో ఉన్నది ఇస్తామని చెప్పామో, నెలకు 1000 రూపాయలు చెప్పిన 3 నెలలకు 3000, గవర్నమెంట్ వచ్చిన మొదటి నెలలో 4000తో కలిపి 7000 రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హులందరికీ కూడా, వాళ్ళు ఎవరికైతే పెన్షన్లు ఇచ్చారో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అంతమంది వ్యక్తులకు కూడా 7000 రూపాయలు మొదటి నెలలో ఇచ్చాం. ప్రతి నెల కూడా ఎక్కడా కూడా ఒక్కరోజు కూడా జరగకుండా 1వ తారీఖునే అందరి అకౌంట్లలో 4000 రూపాయలు పెన్షన్ వేస్తున్నాం మేము. సంక్షేమం ఎక్కడ జరగట్లేదు. మీరేం చెప్పారు, బటన్ నొక్కుతున్నాం అన్నారు. ప్రజలు బటన్ నొక్కారు, 11 సీట్లు వచ్చినాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయట్లేదు, సంక్షేమం చేయట్లేదు మీరు అంటున్నారు. చూద్దాం, ప్రజలు ఇంకా రాబోతున్న ఎలక్షన్ ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి మీకు, మీరు మళ్ళీ అధికారంలో రావడానికి. మధ్యలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. నేను చెప్పేది మీరు అధికారంలోకి వస్తారని రావటానికి, ఒకవేళ ఎలక్షన్ జరిగితే మీరు రావటానికి, జనాలు ఎన్నుకోవటానికి ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి అని చెప్తున్నా. మీరు అయిపోతున్నారని నేను చెప్పట్లేదు. మీరు ఆ భ్రమంలో ఉండండి, ఉండకపోతే కష్టం. మీరు మీ క్యాడర్ ని రక్షించుకోవడం కష్టం. వైసీపీ కనుక అధికారంలోకి వస్తే సేమ్ మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది అని చెప్తున్నారు. మొత్తం లెక్కలు రాస్తున్నారు. తప్పు చేసిన ప్రతి ఒక్కడు శిక్షించబడాల్సిందే. ప్రజల సొమ్ము ఎవడైతే దోచుకుంటాడో వాడు ఎవరైనా సరే శిక్షింపబడాల్సిందే. ప్రజల డబ్బుల్ని వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాల్సిందే. ఇవాళ మేము సిట్టు దర్యాప్తు వేసాము, సిట్టు దర్యాప్తు చేస్తా ఉంది. మేమెందుకు సిబిఐ కోరతాము? ప్రతిపక్షంలో ఉన్నాడు సిబిఐ కోరతాడు. మేము చేసేటటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామే చాలా దీంతో పోలిస్తే చాలా చిన్నది అని అంటున్నారు కదా, మరి అక్కడ ఈడీ ఎంక్వైరీ అయింది కదా, మరి ఇక్కడ ఎందుకు ఎంక్వైరీ? అక్కడ మీరు ఇంకోటి గుర్తు పెట్టుకోవాలి. అక్కడ ఎవరి మీద ఆరోపణలు వచ్చినాయి? ఢిల్లీలో అధికార పార్టీ మీద ఆరోపణలు వచ్చినాయి. అధికార పార్టీ మీద ఆరోపణలు చేసి దాన్ని ఎంక్వైరీ రికమెండ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? లెఫ్టినెంట్ గవర్నర్. ఢిల్లీకి ఎవరైతే గవర్నర్గా ఉన్నారో ఆ గవర్నర్ గారు సెంట్రల్ గవర్నమెంట్కి ఈ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈ లిక్కర్ మీద ఇంత స్కామ్ జరిగిందని నాకు రిపోర్ట్ వచ్చింది, దాని మీద కొన్ని ఆధారాలు ఉన్నాయి, కాబట్టి దయచేసి దీని మీద ఈడీని సిబిఐని ఎంక్వైరీ చేయమని చెప్పి ఆయన అడిగాడు. ఇప్పుడు మేము చెబుతున్నాం, మేము సిట్ ఎంక్వైరీ చేసాం. ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేశాము, కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశాము, రాజకాశిరెడ్డిని అరెస్ట్ చేశాము, ఇంకా వీళ్ళందరిని అరెస్ట్ చేస్తూ ఉన్నాం. దర్యాప్తులో భాగంగా ఉన్నటువంటి ఆధారాలను బేరీజ్ చేసుకుని ఎవరెవరైతే దాంట్లో ఉన్నారని మేము చేస్తున్నాం. మా ఇన్వెస్టిగేషన్ నచ్చదు, మీకు నచ్చినప్పుడు మీరు వెళ్ళండి కోర్టుకి, హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్ళి బాబు సిబిఐ కేసు వేయండి, ఈడీ వేయండి అని మీరు అడగాలి. మేము ఎందుకు అడుగుతాము? ఇప్పుడు మొదట నేను చెప్పినట్టుగానే ఎగ్జాక్ట్ గా రాము గారు కూడా అదే ఆన్సర్ చెప్పారు. ఇక్కడ సిట్ అధికారులు ఎవరమ్మా? స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న పోలీస్ అధికారులు. ఈ స్టేట్ గవర్నమెంట్ కి బాస్ ఎవరు? ఎగ్జాక్ట్ అదే పాయింట్ కూడా చెప్తాను నేను. స్టేట్ గవర్నమెంట్ కి బాస్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు మళ్ళీ ఆయన చెప్తున్న మాట ఏంది? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసింది సిట్టోళ్లే కదా, అందుకే ఇచ్చేసారా మీరు?
ఓకే, ఈ లాజిక్ వచ్చారు. అందుకే ఇచ్చేసారా మీరు? అదే చెప్పాలని ఒప్పుకోండి. మేము మా మనసులో అది ఉంది. Okay. మేము అందుకే సిట్ వేసాము. యాక్చువల్ గా సిట్ దీనికి అనర్హం అనేది మీరు మీకు తెలిసే చేశారా? ఓకే, తెలిసే చేశారా? యాక్చువల్ గా ఇది సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ ఏంటంటే మేమేమంటున్నాం అంటే ఆయన ఒక లాజిక్ చెప్పారు. మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వేరు కాదు. ఇది ఎన్డీఏ సర్కారు. రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారు ఉంది, కేంద్రంలో ఎన్డీఏ సర్కారు ఉంది. ఎన్డీఏ సర్కారు మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి అని అడగటం కాదు. ఎన్డీఏ సర్కారు ప్రభుత్వంలో ఉంది కాబట్టి మీరు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మీరు ఏ కుట్రకోణం లేకుండా ఏ దురుద్దేశం లేకుండా విచారణ కొనసాగించే వాళ్ళు అయితే మీరు నేరుగా సిట్టే విచారణ, నేరుగా ఈడీ విచారణ జరిపేవాళ్ళు. ఓకే, మీరు ఇందులో కుట్రకోణం. ఇప్పుడు ఇంకొక విషయం, తిరుపతిది మనం ఎగ్జాంపుల్ గా తీసుకోండి. తిరుపతిది 8 మంది చనిపోయినప్పుడు హడావుడిగా సిట్టు విచారణ చేసి మసిపూసి మారడిగా చేసి ఎవరి మీద నిందలు వేసే ప్రయత్నం చేయబోతే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. సుప్రీంకోర్టుకి వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇది సుప్రీంకోర్టు విచారించాలని చెప్తే జోక్యం చేసుకుంది. ఇక్కడ మేము క్లియర్ గా ఒకటి చెప్తున్నాం, మీకు నిజంగా ప్రజల్ని న్యాయబద్ధంగా పరిపాలించే ఉద్దేశం మీకుంటే, ఇందులో ఒక నిజంగా విషయం ఉందని గనక మీరు అనుకుంటే, ఇందులో మీరు చెప్పే ఆరోపణలని నిజాలని గనక మీకు అనుకుంటే, ధైర్యం ఉంటే మీరు కేంద్ర తరపు దర్యాప్తు చేయించండి. ఎవరు చేసిన నేరమే. నేను ఒక్కటే అడుగుతున్నానమ్మా, ప్రేక్షకులందరికి కూడా అర్థమయ్యేటట్టుగా అడుగుతున్నాను. నేను భారతదేశంలో దొరికేటటువంటి లిక్కర్ బ్రాండ్లు అయ్యి ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో దొరకల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి లిక్కర్ బ్రాండ్లు అయ్యి అయితే ఉన్నాయో, గోల్డ్ మెడల్ అని లేకపోతే పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయమంటారు. ప్రెసిడెంట్ బ్రాండ్ కి జీవో ఎవరు తెచ్చారో, ఆ బ్రాండ్ పర్మిషన్ ఎవరు ఇచ్చారో, ఆ డిస్టిలరీస్ ఏంటో వాళ్ళ మొత్తాన్ని ఎంక్వైరీ చేయండి. ఓకే, మస్తాన్ అడుగుతాం. లిక్కర్ ఆదాయం మీదనే ప్రభుత్వాలు నడుస్తాయి కదా ఎక్కువగా, అంటే ఎక్కువ శాతం వచ్చేది అక్కడ నుంచే ప్రభుత్వాలు నడిపించేది కూడా అక్కడ నుంచి వచ్చినటువంటి ఆదాయం. అయితే ఈ పాలసీ విషయంలో, ఈ లిక్కర్ కి సంబంధించినటువంటి పాలసీ విషయంలో ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఒక ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయాలి అని అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఖచ్చితంగా రెండు అంశాలు. గతంలో ఒక సాఫ్ట్వేర్ రూపొందించి దాని ద్వారా ఈ లిక్కర్ షాపులు వేలం కానీ లేకపోతే వాళ్ళ కొనుగోలు ఆర్డర్లు కానీ అన్ని కూడా దాని ప్రకారం ఎక్సైజ్ శాఖ నిర్వహించారు. 2019-24 మధ్య మాన్యువల్ మార్క్స్. సో అక్కడే కొద్దిగా ఇట్లాంటి అవకతవకలకి కుంభకోణానికి అక్కడ అడుగు పడింది అనేది ఇప్పుడు తెలుస్తున్నారు. కాబట్టి ఎందుకంటే 8,000 కోట్ల రూపాయలతో సంబంధం ఉంది కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఒక స్పష్టమైన విధానం, పారదర్శక విధానం. ఎవరికి వేలం వేసినా అది ఓపెన్. ఇప్పుడు మనకి ఆర్టీఓ ఆఫీస్ లో ఒక నెంబర్ కావాలంటే ఫ్యాన్సీ నెంబర్, దానిలో రికమెండేషన్ పనిచేయదు. సో అదే విధంగా ఏ లిక్కర్ బ్రాండ్లు అయినా కూడా కావాలంటే దానికి ఒక ప్రత్యేక వ్యవస్థ ద్వారా అది వెళ్ళాలి. ఇక్కడ ముఖ్యమంత్రి గారో లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒక ఇంట్లో కూర్చొని ఎక్సైజ్ శాఖ మంత్రి లేకుండా వాళ్ళకి ఆదాయాలు వస్తాయి కాబట్టి, లేకపోతే బెల్ట్ షాపుల ద్వారా అమ్ముకోవచ్చు కాబట్టి అనే అంశాలన్నీ ముడి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి అంశం కూడా లిక్కర్ షాపులు కానీ, వైన్ షాపులు కానీ, లేకపోతే బార్ షాపులు కానీ, లేకపోతే ఎవరికైతే కొనుగోలు ఆర్డర్ ఇస్తారో అవి కానీ ప్రతిదీ కూడా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్ లో ఇదిగో ఇందుకు ఇచ్చాము, ఇదిగో దీనివల్ల ఈ ఆర్డర్ పెట్టాము, దీనివల్ల వీళ్ళకి బార్ వచ్చింది, లేకపోతే దీనివల్ల వైన్ షాప్ వచ్చింది, ఎక్కడ రాజకీయాలకు కానీ ఏమి తావులేదు అనే విధంగా ఒక స్పష్టమైన విధానాన్ని కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అంటే వైఎస్ఆర్సీపీ రాగానే ఆ పార్టీ, లేకపోతే తెలుగుదేశం రాగానే, లేకపోతే కూటమి సర్కార్ రాగానే ఈ పార్టీ, ఇట్లా వాళ్ళేమో లిక్కర్ ని నిషేధిస్తామంటారు, మళ్ళీ దాని మీద వ్యాపారం చేస్తారు. ఇట్లా కాకుండా ఒక స్పష్టమైన విధానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసి పారదర్శకానికి ఒక వెబ్సైట్ ద్వారా కనుక ఇదంతా నిర్వహిస్తే వీటి కుంభకోణాలకి అవకాశం ఉంటుంది అనేది. రైట్. అయితే ఇంకొక విషయము, జగన్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి లిక్కర్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన పెద్ద వివాదమే చెలరేగింది, మనందరికీ తెలుసు. అయితే ఇండియాలో ఏ గవర్నమెంట్ కూడా చేయనటువంటి ప్రయోగాన్ని జగన్ చేశారు. ఆ తర్వాత ఆ రేట్స్ కూడా విపరీతంగా పెంచేశారు. సో ఎందుకు పెంచారు అని అడిగితే ఆయనే స్వయంగా ఏం చెప్పారు, తాగుబోతుల సంఖ్య తగ్గించాలి, అందుకోసమే రేట్లు పెంచాను. మరి రేట్ వల్ల ఆగిపోతారు అని చెప్పేసి చెప్పారు. మరి నిజంగా రేట్లు పెంచడం వల్ల వాళ్ళ సంఖ్య తగ్గిందా పెరిగిందా?
ఎటువంటి ఏ విధంగా తగ్గలేదు. అయితే ఏంటంటే దానివల్ల ఏంటంటే ప్రజల జేబులకు చిల్లుబడింది. ఆ డబ్బు ఏదైతే అదనంగా ఆదాయం వస్తుందో అది ఒక్కర వర్గాన్ని పట్టింది అనేది ఇప్పుడు అందుతున్న సమాచారం మనకు ఒకటి వెలుగులోకి వస్తాం. ఒకటి. రెండోది ఏంటంటే మద్యం ఆదాయం 2019 లేదా 2014 లేదు, 2025 లేదు, ఖచ్చితంగా త్రిభు అయింది. అంటే వీళ్ళందరూ కూడా మద్యాన్ని ఎక్కడ తగ్గిస్తున్నారు, తాగేవాళ్ళ సంఖ్యను ఎక్కడ తగ్గుతుంది? సో మనం కేసుల విధంగా లెక్క చూస్తే ఖచ్చితంగా ఎక్కువైంది. దానిలో కనిపిస్తూనే ఉంది కదా, 99,000 కోట్ల రూపాయలకి 5 ఏళ్లలో జరిగిందంటే అంటే సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు మద్యం ఉంది. అప్పట్లో 5,000, 6,000 కోట్ల రూపాయలు ఉండేది. ఈ రోజు 1,00,000 కోట్లకి చేరుతుందంటే ఖచ్చితంగా ప్రజల జేబుల్లో ఇప్పుడు మనం 2,73,000 కోట్లు వేస్తే ఏంటి సంక్షేమ దానికి సంబంధించి? ఎందుకంటే పేదవాళ్ళలోనే ఎక్కువగా దీనికి సంబంధించిన బలహీనతలు ఉంటాయి. వాళ్ళే ఒక్క నిమిషం, వెంకటేశ్వర రెడ్డి గారు ఏదో కాంట్రాడిక్ట్ చేస్తున్నారు. చెప్పండి. మా ప్రభుత్వం రాగానే 44,000 బెల్ట్ షాపులు డైరెక్ట్ గా రద్దు చేశాం. వైన్స్లు అసలు బెల్ట్ షాపులు రద్దు చేయడం ఉండదండి. బెల్ట్ షాపులు ఎక్కడా కూడా మీరు బెల్ట్ షాపులు ఆవరేజ్ ఉండవు సార్. అది వాడెవడో 4 స్టేషన్లు తీసుకెళ్లి అమ్ముతా ఉంటారు. దాన్ని మీరు గుర్తించలేదు కూడా, ఎప్పుడు చెప్తా ఉంటాయి. మీకు మస్తానా గారు బెల్ట్ షాపులు అనేవి ఉండవు. బెల్ట్ షాపులు అనేవి ఆవరేజ్ గా ఉండవు. ఎవరికాడు అమ్మేస్తుంటాడు. ప్రజలు దోచుకుంటానికి ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువ రేట్లకు అమ్ముతా ఉంటారు. గ్రామాల్లో అవైలబిలిటీ ఉండదు వైన్ షాపులు కాబట్టి, బార్ షాపులు ఉండవు కాబట్టి అక్కడ తీసుకెళ్ళి 10 బాటిల్స్ 15 బాటిల్స్ తీసుకెళ్ళి వాడు ఆ బడ్డీ కొట్లేనో లేకపోతే ఇంట్లో పెట్టుకొని అమ్ముతా ఉంటాడు. అది ఆవరేజ్ గా ఉండదు. మీరు 43,000 ఉంటాయి, 50,000 ఉంటాయి. ఇలా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మేము 1,00,000 రద్దు చేసామంటే అంతా బ్లాక్ చేయటమే. ప్రజలు సమాజాన్ని కూడా బ్లాక్ చేయటమే. అయిపోయిందా నన్ను చెప్పనిస్తారా? అయిపోయిందా నన్ను చెప్పనిస్తారు సార్? అంతకు ముందున్న ప్రభుత్వం 14 నుంచి 19 ఉన్న ప్రభుత్వం పర్మిట్ రూముల పేరిట అదనంగా ఇచ్చిన వాటన్నిటినీ 44,000 షాపుల్ని మేము రద్దు చేసాం. పర్మిట్ రూమ్ ఇచ్చేది వైన్స్ లో. వైన్స్ కూడా 20% వైన్స్లు మేము తగ్గించాం. రెస్టారెంట్లు 10% మేము రెస్టారెంట్లు తగ్గించాం. ఉన్న రెస్టారెంట్లని ఇవన్నీ చేస్తూ రేటు పెంచాం. కన్జంప్షన్ తగ్గించాం. ఆయన కేసుల గురించి చెప్తున్నాడు. కన్జంప్షన్ తగ్గించాం, రేటు పెంచాం. ఇది మేము చేసిన పని. అన్ఫార్చునేట్లీ కరోనా రావడం, మా ఉద్దేశాలన్నీ గండిపట్టడం ఇవన్నీ జరిగినాయి. ఇక్కడ విషయం ఏంటంటే మస్తాన్ రావు గారు చెప్పిన, టీడీపీ వారు రామచంద్ర ప్రసాద్ గారు చెప్పిన, ఇక్కడ ఈ ఇంటింటికి రేషన్ బియ్యం వ్యాన్లు రేపు 1వ తారీఖు నుంచి రద్దు, వాలంటీర్లు రద్దు, సంక్షేమం రద్దు, అమ్మఒడి లేదు, రైతు భరోసా లేదు, ఉచిత బస్సు లేదు, ఇవన్నీ లేవు. కానీ ఈ రోజు మీరు ఏ గ్రామం వెళ్ళినా చూడండి, ఇంటింటికి మద్యం దొరికింది. ఇంటింటికి మద్యం దొరికింది. విద్య వద్దు, మద్యం ముద్దు. పాలసీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కల్తీ మద్యం అనేది లేదు. కల్తీ మద్యం అనేది లేదు ఆంధ్రప్రదేశ్ లో. అట్లాంటప్పుడు మీరు ఆరోగ్యానికి హానికరమని లేబులే వేయకూడదు. మధ్యాహ్నం 12ంటికి షట్టర్స్ క్లోజ్ చేయడం కూడా కల్తీ మద్యం లేదంటున్నారు కదా, కల్తీ మద్యం లేదంటున్నారు. ఆరోగ్యానికి హానికరమని లేబుల్ వేయకండి. ఎందుకు? ఎక్కువ తాగించి మొన్న ఆయన మంత్రి గారు అసెంబ్లీలో చెప్తున్నారు డీఅడిక్షన్ సెంటర్లో పెడతామని. డీఅడిక్షన్ సెంటర్లో పెట్టేది ఎందుకు? దీనికి ఆరోగ్య హానికరం లేదని చెప్పేస్తే ఎక్కువ తాగించడం ఎందుకు? డీఅడిక్షన్ సెంటర్లో పెట్టడం ఎందుకు? కల్తీ లేదు, నాణ్యమైన మద్యం అన్నప్పుడు చెప్పినప్పుడు, నాణ్యమైన మద్యం అని చెప్పిన అసలు లేబుల్ ఎందుకు? ఇప్పుడు గత 5 సంవత్సరాలు హాస్పిటల్స్ లో, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎంతమంది పేదవాళ్ళు ఈ మద్యం తాగటం వల్ల బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చిన వాళ్ళు, హార్ట్ అటాక్లు వచ్చిన వాళ్ళు, లేకపోతే నరాల వీక్నెస్ వచ్చి చనిపోయిన వాళ్ళు లిస్టు తీసుకుంటే తెలుసుద్ది. అంటే అప్పుడు అనేది మీకు ఆధారాలు ఉన్నాయా? దీని వల్లనే వాళ్ళు చనిపోయారు అప్పుడు మేము చెప్పాము. అప్పుడు చెప్పాం కదా, మేము ఓపెన్ గా చెప్పాము, కొన్ని ఎవిడెన్స్లు చూపించాం మేము. ప్రజలు గ్రామాల్లో అందరికీ తెలుసు కదా, ఇప్పుడు తాగేవాడికి తెలుసు కదా, ఇది మనం తాగుతుంది సేఫ్ మద్యమా లేకపోతే కల్తీ మద్యం అనేది ఇప్పుడు తెలుసు కదా ప్రజలు. చెప్పండి. ఇప్పుడు అన్ని వేల మందో లేకపోతే 100 మందో చనిపోయి ఉంటే దాని మీద మీరు కేసులు పెట్టలేదు. అది సిట్ దర్యాప్తులో ఎందుకు భాగం చేయట్లేదు? దాన్ని ఓన్లీ వస్తుందండి, అది కూడా వస్తుంది. ఇప్పుడు మద్యం విషయానికి సంబంధించిన ఒక సిట్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది.
ఈ సిట్ ఎంక్వైరీలో భాగంగానే అది కూడా వస్తుంది. ఈ మద్యం తాగటం వల్ల ఎంతమంది ఎంతమంది ప్రజలకు చనిపోయారు ఇబ్బంది అనేది. జరిగింది, వాళ్ళు హెల్త్ పరంగా ఎంతమంది చనిపోయారని అన్ని బయటకు వస్తాయి. Right. ఎవరు తొందరపడాల్సిన అవసరం లేదు, జరగాల్సినవన్నీ Right జరుగుతాయి. అండి, okay. ఎవరైతే దీంట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఎవరైతే ఈ మద్యం సొమ్ముని, అక్రమ సొమ్ముని అంతిమంగా ఎవరి లబ్ధి పొందారు. చేతికైతే చేరిందో వాళ్ళందరూ బయటకు వస్తారు. So, ఇవన్నీ ప్రజలందరి ముందు పెడతాం, ప్రజలే నిర్ణయిస్తారు. సో అతి త్వరలోనే ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయితే రాబోతుందంటారు. Definitely గా. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్ర ప్రసాద్ Thank గారు, you. వెంకటేశ్వర రెడ్డి గారు, మస్తాన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తం మీద జగన్ కు రాజకీయ వేధింపులు, అరెస్టులు, ఈ జైలు జీవితం ఏది కొత్త కాకపోవచ్చు, కానీ గతంలో ఇలాంటి ఆటుపోట్లను ఎదుర్కొని సీఎం అయ్యారు ఆయన. అయితే నాటి పరిస్థితులకు నేటి పరిస్థితులకు చాలా తేడా ఉంది. జైలు గండం నుంచి మరి జగన్ ఎలా బయటపడతారో వేచి చూద్దాం. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.